2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. 2025లో అతి ముఖ్యమైన స్కిల్ ఏమైనా ఉంది అంటే బిల్డింగ్ పర్సనల్ బ్రాండింగ్. ఎస్. సో పర్సనల్ బ్రాండ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. హాయ్, నా పేరు శ్రవణ్ వారణాసి. వెల్కమ్ టు మైండ్ఫుల్ మిలియనియర్ సిరీస్. రీవైర్ యువర్ బ్రెయిన్, రియలైన్ యువర్ చక్రాస్ టు లివ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. సో 1 crore in 365 days సిరీస్ పార్ట్ 8 లో మనం ఈరోజు పర్సనల్ బ్రాండింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి పర్సనల్ బ్రాండింగ్, అసలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అనే దాని గురించి మనం డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే దీనికి ఒకసారి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఫర్ సపోజ్ రమేష్ అనే వ్యక్తి, సురేష్ అనే వ్యక్తి ఇద్దరు ఉన్నారు. సో రమేష్ అనే వ్యక్తి మీకు అస్సలు తెలియదు. ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఈ ప్రోడక్ట్ అమ్మాలి అనుకున్నాడు. ఈ ప్రోడక్ట్ కాస్ట్ 1000 రూపాయలు. సో రమేష్ వచ్చి, మీకు అస్సలు తెలియదు కదా, వచ్చి ఏమండి ఇది ఇలా పనిచేస్తుంది, ఇది రిమోట్, ఇలా పీపీటీస్ ని మూవ్ చేసుకోవచ్చు అని చెప్పి మీ దగ్గరకు వచ్చారు. మీకు ఈ ప్రోడక్ట్ అవసరమే. అయితే ఈ వ్యక్తి రమేష్ గారు మీకు తెలియదు. దీని ప్రొడక్ట్ కాస్ట్ వచ్చేసరికి 1000 రూపాయలు. ఇది ఒక సినారియో. నెక్స్ట్ సురేష్ గారు, ఇదే ప్రొడక్ట్ ఆయన మీకు తెలుసు. ఆర్ ఎలా తెలుసు అంటే మేబీ మీ ఫ్యామిలీ మెంబర్ అయ్యొచ్చు, ఆర్ మీకు ఇష్టమైన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, ఆర్ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఆయన వీడియోస్ మీరు చూస్తూ ఉంటుంటారు. సో ఆయన వచ్చి ఈ ప్రొడక్ట్ మీరు తీసుకోండి, చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మీకు చెప్పారు. మీరు ఆ వీడియో చూసారు. వీడియో చూసి కానీ దీని కాస్ట్ ఎంత అంటే 1100. ఇప్పుడు మీరు రమేష్ దగ్గర కొంటారా, సురేష్ దగ్గర కొంటారా? నాకు తెలిసి ఒక 100 రూపాయలు అయినప్పటికీ కూడా మీరు సురేష్ గారి దగ్గరే కొంటారు. ఎందుకంటే సేమ్ ప్రొడక్ట్, సేమ్ ఫీచర్స్ అయినప్పటికీ కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్, మేబీ కొంతమంది మనీకి వాల్యూ ఇస్తారు కాబట్టి కొంతమంది రమేష్ గారి దగ్గర తీసుకోవచ్చు. కానీ మాక్సిమం పీపుల్ సురేష్ గారి దగ్గరే తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే, అరే నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఈయన చెప్పేది చాలా జెన్యూన్ గా ఉంటుంది కాబట్టి నేను ఈ వ్యక్తి దగ్గర తీసుకుంటాను అని మన మైండ్ ఎప్పుడు సేఫ్టీ, కంఫర్ట్ జోన్ కోసం చూసుకుంటుంది. అందుకని మీరు సురేష్ గారి దగ్గర కొనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందుకనే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, పీపుల్ డోంట్ బై ప్రొడక్ట్స్, దే బై పీపుల్. ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పినట్టు ఈవెన్ దో సేమ్ ప్రొడక్ట్ ఉన్నప్పటికీ కూడా మీరు సురేష్ గారి దగ్గర తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, మన మైండ్ కి సేఫ్టీ కావాలి, కంఫర్ట్, ఆ నమ్మకం, ఆ బిలీఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వ్యక్తి డౌట్, అమ్మో ఈ వ్యక్తి నాకు తెలియదు కాబట్టి ఒక పిచ్చి ప్రోడక్ట్ అమ్ముతున్నాడేమో అని అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి నాకు తెలుసు కాబట్టి, అరే తెలిసినవాడు కాబట్టి మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నాడు అనే భావన మీకు ఉంటుంది కదా. అలాగే అటువంటి భావన మీ క్లయింట్స్ కి క్రియేట్ చేయటం ఎలాగా? అదే పర్సనల్ బ్రాండింగ్. మీరు పర్సనల్ బ్రాండింగ్ ద్వారా మీరు ఏదైతే లక్ష్యాలు అనుకున్నారో వాటిని ఈజీగా సాధించవచ్చు. ఎస్పెషల్లీ సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు రియల్ ఎస్టేట్ లో ఉన్నారా, సేల్స్ బిల్డ్ చేసుకోవాలి, సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు పర్సనల్ బ్రాండింగ్ చేసుకోవచ్చు. మీరు జ్యువెలరీ అమ్ముతూ ఉంటారు, మీరు గోల్డ్ అమ్ముతూ ఉంటారు. మీరు గోల్డ్ మీద వీడియోస్ క్రియేట్ చేసి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తే మీరు ఒక క్లయింట్ కి, అరే ఇలా మోసాలు జరుగుతున్నాయి, గోల్డ్ మీద ఇలా చేస్తున్నారు, ఇలా తప్పులు జరుగుతున్నాయి, ఇలా తప్పులు చేయకండి అని మీరు అవేర్నెస్ క్రియేట్ చేయటం వల్ల వాళ్ళకి మీ మీద ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఏదైనా సరే, ఒక వాటర్ బాటిల్ నుంచి ఒక పెద్ద ప్రోడక్ట్ వరకు, ఒక జ్యువెలరీ వరకు, గోల్డ్ వరకు, డైమండ్ వరకు మీరు నాలెడ్జ్ షేర్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకొని మీరు కూడా మీరు అనుకున్న లక్ష్యాలు, మీరు అనుకున్న ₹1,00,00,000 ఈజీగా అచీవ్ చేయగలరు. సో అయితే దీన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి? సో శ్రవణ్, నేను కంటెంట్ క్రియేట్ చేయాలని ఉంది, కానీ ఎలా క్రియేట్ చేయాలి? సరే మనందరికీ తెలుసు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. దీని ద్వారా నేను చేయాలి అనుకుంటున్నాను, కానీ ఎలా చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఒక్కసారి ఇందాకే నేను చెప్పాను, మీరు ఒక ప్రొడక్ట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎలా మోసాలు జరుగుతున్నాయి, మీరు ఒకసారి ఒక కంటెంట్ క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి దాన్ని మీ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, లింక్డ్ఇన్లో షేర్ చేయండి. దాని ద్వారా ఏంటంటే ఫస్ట్ మీరు జనాలకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. దానివల్ల నమ్మకం బిల్డ్ చేసుకుంటున్నారు. దానివల్ల మీ గ్రోత్ అనేది పెరుగుతుంది, మీ బిజినెస్ గ్రోత్ పెరుగుతుంది, మీ ఇండివిజువల్ పర్సనల్ బ్రాండింగ్ అనేది పెరుగుతుంది. ఓహో ఈ వ్యక్తి చెప్తే నేను నమ్మచ్చు అనే భావన మీరు ఎప్పుడైతే క్రియేట్ చేయడం ద్వారా మీరు ఒక్కొక్కటిగా గ్రో అవుతున్నారు, మీ ఫాలోవర్స్ పెంచుకుంటున్నారు. మీకు తెలుసు కోవిడ్ టైంలో ఎంతమంది యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని పెట్టుకొని లక్షలు సంపాదించారు, కొంతమంది కోట్లు కూడా సంపాదించారు. సో మీకు స్కిల్స్ లేవు అనేవి పక్కన పెట్టండి. మీకు ఏవైతే తెలుసో, కొంతమంది కుకింగ్ని బిల్డ్ చేసుకొని అద్భుతంగా డబ్బులు సంపాదించుకున్నారు. పానీపూరి కూడా వీడియోస్ చేసి
18 మిలియన్ 20 మిలియన్ చేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. మీకు వచ్చిన వంట ఏదో ఒకటి దాని ద్వారా చేసుకోండి. మీకు కమ్యూనికేషన్ ఉంది, మీరు ట్రైనింగ్ చేయండి. మీకు టీచింగ్ స్కిల్స్ ఉన్నాయి, మ్యాథ్స్ నేర్పగలరు. మీరు యూట్యూబ్లో ఆర్ ఇన్స్టాగ్రామ్లో మీరు మ్యాథ్స్ నేర్పించండి. దాని ద్వారా మీ పర్సనల్ బ్రాండింగ్ పెట్టుకుంటారు. ఎప్పుడైతే మీకు పర్సనల్ బ్రాండింగ్ పెరుగుతుందో మీరు మీ రేట్స్ని పెంచొచ్చు. మీరు ఎప్పటి వరకు అయితే ఒక 3000 5000 తీసుకుంటున్నారో మీరు 10,000 15,000 20,000 కూడా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. మీరు ప్రాపర్గా దానికి తగ్గట్టు వాల్యూ మీరు ప్రొవైడ్ చేస్తే దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు పర్సనల్ బ్రాండింగ్ పెంచుకోవడానికి రెడీగా ఉన్నారా? ఎప్పుడైతే మీరు పర్సనల్ బ్రాండింగ్ పెంచుకుంటారో అద్భుతంగా ఉంటుంది. సో దాన్ని ఎడ్యుకేట్ చేయండి, మోటివేషన్ చేయండి, స్టోరీస్ చెప్పండి. దాని ద్వారా ఒక అథెంటిసిటీని మీరు బిల్డ్ చేసుకోగలుగుతారు. మీ మీద ఒక నమ్మకాన్ని మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు. సో నేనేం చెప్తానంటే, సో ఇక్కడ నేను 365 డేస్ ఎలా మీరు బిల్డప్ చేసుకోవాలి, మీ పర్సనల్ బ్రాండింగ్ ఎలా బిల్డ్ చేసుకోవాలో చెప్తున్నాను. చూడండి, డే 1 to 30 ఫౌండేషన్ ఫేజ్. ఈ ఫేజ్ లో మీరు ఏం చేయాలి? డిఫైన్ యువర్ బ్రాండ్ మెసేజ్ అండ్ స్టార్ట్ కన్సిస్టెంట్ పోస్టింగ్ అక్రాస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. చూజన్ ప్లాట్ఫామ్స్. మీరు ఏవైతే ప్లాట్ఫామ్ అనుకున్నారో, మీరు ఇన్స్టాగ్రామ్ అనుకున్నారు, ఈ 30 days ఏం చేస్తారు? కన్సిస్టెంట్ గా వీడియోస్ చేయండి. కరెక్ట్ గా ఉన్నా లేకపోయినా, తప్పులు చేసినా ఏం కాదు, మీరు వీడియోస్ చేసుకుంటూ వెళ్ళండి. తర్వాత డే 31 నుంచి 90 వరకు గ్రోత్ ఫేజ్. ఈ 30 days మీకు ఒక అవగాహన వస్తుంది. ఇలా చేసినవి బాగా వెళ్ళాయి, ఇలా చేయాలి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. సో ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్, రిఫైన్ కంటెంట్ బేస్డ్ ఆన్ ద ఫీడ్బ్యాక్ అండ్ బిల్డ్ మూమెంట్. సో ఇప్పటి వరకు 30 days లో ఏవైతే మీరు తప్పులు చేశారో వాటిని సరి చేసుకుంటూ, ఫీడ్బ్యాక్ తీసుకుంటూ, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మీ క్లయింట్స్ దగ్గర నుంచి, వాళ్ళ కామెంట్ల నుంచి కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని బెటర్గా మీరు కంటెంట్ డెవలప్ చేయండి. 91 నుంచి 180 వరకు అథారిటీ ఫేజ్. అంటే ఎస్టాబ్లిష్ టఫ్ లీడర్షిప్, కొలాబరేట్ విత్ అదర్స్. ఇప్పుడు మీరు ఇన్ని రోజుల వరకు, ఈ 90 రోజుల వరకు మీరు కంటెంట్ క్రియేట్ చేశారు. తప్పుగా కరెక్టా, దాంట్లో బెటర్గా చేశారు, కొన్ని పిచ్చి వీడియోలు ఉండొచ్చు, కొన్ని మంచి వీడియోలు ఉండొచ్చు, ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ మీకు ఈ 90 days ఒక ఎక్స్పీరియన్స్, 3 months మీరు ఒక అద్భుతంగా కంటెంట్ని ఎలా చేయగలరు అనే ఒక అవగాహన మీకు అనేది వస్తుంది. అప్పుడు మీరు ఎవరితోనైనా కొలాబరేట్ అవ్వండి. కొలాబరేట్ అయ్యి, నీతో కొలాబరేట్ అవుతాను, మీకు ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, నా దగ్గర ఈ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు, మన ఇద్దరం కొలాబరేట్ అయ్యి మనం ఇద్దరం గ్రోత్ పెంచుకోవచ్చు కదా, మన ఇద్దరం అథారిటీ పెంచుకోవచ్చు కదా, జెన్యూన్ గా మనం గ్రో అవ్వచ్చు కదా. సో మీరు కొలాబరేట్ అయ్యి మీ గ్రోత్ని పెంచుకోవచ్చు. అండ్ డేస్ 181 to 361 ఏంటంటే మానిటైజేషన్. మానిటైజేషన్ అంటే ఇప్పటి వరకు మీకు డబ్బులు ఎక్కువ రాకపోయి ఉండొచ్చు, సో డబ్బులు ఎక్కువ సంపాదించకపోవచ్చు, కానీ ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఇప్పటి వరకు 180 days ఆల్మోస్ట్ 6 months వాళ్ళతో మీరు రెగ్యులర్గా కనెక్ట్లో ఉన్నారు. కనెక్ట్లో ఉండటం వల్ల మీరు ఎప్పుడైతే ఏదైతే చెప్తారో వాళ్ళు నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో మీరు కోర్సెస్ లాంచ్ చేయండి, మీరు వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. ఎవరైతే ఇలా గ్రోత్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అని వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళ దగ్గర కొంత తక్కువ ఫీజు మాత్రమే తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయండి. 1-on-1 హోల్డింగ్ చేయండి. వాళ్ళ గ్రోత్కి కూడా మీరు హెల్ప్ చేయండి. వాళ్ళు కంటెంట్ ప్రిపేర్ చేయడం కోసం మీరు హెల్ప్ చేయండి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఒక 1 year కంటెంట్ ప్రిపేర్ చేయడం వల్ల, ఆర్ 180 days కంటెంట్ ప్రిపేర్ చేయడం వల్ల మీకంటూ ఒక అవగాహన వచ్చింది కదా. వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి, వాళ్ళ గ్రోత్కి హెల్ప్ చేయండి. అలా మీరు కూడా గ్రో అవుతారు. మీరు కూడా మీరు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మీరు అనుకున్న లక్ష్యాలు సాధించి ఇంకా ఎంతో మందికి వాళ్ళ లక్ష్యాలు సాధించేటట్టు మీరు హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ లక్ష్యాలు సాధించడం కోసం నేను హెల్ప్ చేస్తాను. మీరు ఎలా బిల్డ్ చేయాలి, ఎలా పర్సనల్ బ్రాండింగ్ బిల్డ్ చేసుకోవాలి, అద్భుతమైన గ్రోత్ ఎలా సాధించాలి, నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే మీకోసం నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను. నేను 9-day మైండ్ఫుల్ మిలినియర్ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాను. దీంట్లో డ్రీమ్స్ ని ఎలా సాధించాలి, డ్రీమ్స్ ని అచీవ్ చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటి, ఆ ఫియర్స్, లిమిటింగ్ బిలీఫ్స్, సెల్ఫ్ డౌట్స్, టైం, ఎనర్జీ, ఫోకస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఒక సక్సెస్ఫుల్ హ్యాబిట్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, మనీని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్, వీటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకున్నా, కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసుకోవాలనుకున్నా, స్లీప్ ని, స్ట్రెస్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మెమరీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, మన ఎమోషన్స్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ ఎలా బెటర్ చేసుకోవాలి, రిలేషన్షిప్స్ ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఇలాంటివి ఎన్నో వాటి మీద ఒక 9-day మైండ్ఫుల్ మిలినియర్ అనే కోర్స్ నేను క్రియేట్ చేశాను. సో ఇది ఆన్లైన్ లో ఉంటుంది. దాని గురించి మీరు ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ మంత్ బ్యాచ్ September 23rd నుంచి స్టార్ట్ అవుతుంది. 9 days ఉంటుంది. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఒక గొప్ప ట్రాన్స్ఫర్మేటివ్ గా ఈ సెషన్స్ ఉంటాయి. సో వెంటనే మీరు రిజిస్టర్ అవ్వండి. మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో దానికి 10 ఇంతలు మీరు రిజల్ట్స్ పొందుతారు. థ్యాంక్ యూ సో మచ్.